నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మణిపూర్ మండిపోతున్నది. వేలాది మంది రోజు కాగడాల ర్యాలీలు తీస్తున్నారు. 5 చనిపోయారు. రాకెట్ లాంచర్స్తో బాంబులతో దద్దరిల్లుతున్నది. మీరు ఒక్కసారి సోషల్ మీడియా చూసినా, మణిపూర్ పేజెస్ ఒక్కసారి చూసినా మీకు అర్థమవుతుంది మణిపూర్ పరిస్థితి ఎలా ఉంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసినా మీకు మణిపూర్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రధాన మీడియా ఛానళ్ళు ఏవి కూడా, పేపర్లు కూడా ఏవి వార్తలు రానివ్వటం లేదు. 3 ఏళ్ల క్రితం మణిపూర్లో ప్రారంభమైంది. 3 ఏళ్ల క్రితం కాదు, ఎన్నో ఏళ్ళుగా మణిపూర్లో మైతీలు కుకీల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నది. ఆ ఘర్షణ వాతావరణాన్ని ఏ ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో పరిష్కరించకుండా, వాళ్ళ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా, వాళ్ళని రెచ్చగొడుతూ వీళ్ళు పబ్బం గడుపుకునే పద్ధతి వల్ల అది పెరిగిపోతూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ హై లెవెల్కి వెళ్ళిపోయింది. అది మైతీల ప్రభుత్వం అక్కడ నడుస్తున్నది. ఎప్పుడు ముఖ్యమంత్రి మైతీలే ఉంటారు. గతంలో 3 ఏళ్ల క్రితం మైతీయే ఉన్నాడు, ఇప్పుడు మైతీయే. 3 ఏళ్ల క్రితం జరిగిన గొడవల వల్ల రాష్ట్రపతి పాలన కూడా దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది ఇప్పుడు గుజరాత్లో ముఖ్యంగా సూరత్ లాంటి పట్టణాల్లో వేల మంది కార్మికులు ఒక వారం రోజులుగా తమ ప్రాంతాలకు పారిపోవడమే, వెళ్ళిపోవడం కాదు, పారిపోవడమే. ముఖ్యంగా బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు అక్కడ అనేక కంపెనీల్లో పనిచేస్తున్నారు. కంపెనీలన్నీ మూతపడ్డాయి. దాదాపు 100-150 కంపెనీలు మూతపడ్డాయి. చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు మూతపడ్డాయి. ఎందుకు? గ్యాస్ లేక రోడ్డు మీద పడిపోయారు కార్మికులు. కనీసం వాళ్ళు వంట వండుకోవడానికి కూడా గ్యాస్ లేదు. ఇళ్లల్లో కర్రలపై పెట్టుకొని వండుకుందామంటే కిరాయిళ్ళు ఏ ఓనరు ఒప్పుకోడు. ఆకలితో అలమటించిపోయి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తే ట్రైన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. పోవడానికి ప్లేస్ కూడా లేదు. ఒక్క గుజరాత్లోనే కాదు, ముంబైలో అదే పరిస్థితి. ఢిల్లీ నుంచి కూడా వెళ్తున్నారు. అనేక పట్టణాల నుంచి వలస కార్మికులు పారిపోతున్నారు. అది గుజరాత్ పరిస్థితి. 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో నోయిడాలో చూసాం. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన నోయిడా, ఢిల్లీలో ఒక భాగం. నోయిడాలో 50,000 పైగా కార్మికులు కొన్ని ఏళ్లుగా 8,000, 10,000, 12,000, మ్యాక్సిమం కొంతమందికి 13,000 జీతంతో రోజుకు 12 గంటలు బానిసలుగా పనిచేస్తున్న కార్మికులు రోడ్డు ఎక్కారు. తమకు 20,000 జీతం కావాలని, 8 గంటల పని కావాలని, వారానికి ఒక ఆఫ్ కావాలని, వీక్లీ ఆఫ్ కావాలని రోడ్డు ఎక్కారు. వాళ్ళకు వచ్చే 8,000, 10,000 జీతంతో జీవితాలు గడపలేక బతుకులు అన్యాయం అయిపోయిన అక్కడికి ఉన్న వలస కార్మికులు, స్థానిక కార్మికులు అందరూ రోడ్డెక్కారు. 3 రోజుల పాటు అనేక ప్రదర్శనలు, అంతకుముందు ప్రదర్శనలు చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. 3 రోజుల పాటు ముందు ప్రదర్శనలు చేశారు, నిరసన ప్రదర్శనలు. వాళ్ళ మీద దాడులు జరగడంతో పోలీసులు హింసాత్మకంగా మారింది. 300 పైగా కార్మికులను అరెస్టులు చేశారు. ఇంకా చాలా జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడు. ఇంకొక వైపు ఆదివాసుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంకా అనేక రాష్ట్రాల్లో భూములు కోల్పోతున్నారు. తరతరాలుగా కొన్ని 100 ఏళ్లుగా ఏ భూమి మీద అయితే బతుకుతున్నారో వాళ్ళు ఆ భూమిని కోల్పోతున్నారు. కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వాలు ఆ భూములను వాళ్ళ నుంచి గుంజి కార్పొరేట్లకు అప్పచెప్తున్నారు. వాళ్ళ అనుమతి కూడా తీసుకోవటం లేదు. చట్ట ప్రకారం ఆదివాసుల అనుమతి లేకుండా అక్కడ ప్రభుత్వం అడుగు పెట్టడానికి కూడా లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదివాసుల అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకొని ఆదివాసులు అందరూ ఒప్పుకుంటేనే వాళ్ళ భూమిని ఇవ్వాలి తప్ప ఒప్పుకోకుండా అసలు ఏమి చేయడానికి కూడా లేదు. బలవంతంగా తీసుకోవడానికి హక్కే లేదు. అయినా వాళ్ళను బలవంతంగా తీసుకుంటున్నారు, మోసపూరితంగా తీసుకుంటున్నారు, ఫోర్జరీ సంతకాలతో తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో కొంతకాలంగా దాదాపు 15-20 రోజుల పాటు మహిళలు చేస్తున్న పోరాటం, ఛత్తీస్గఢ్లో మహిళలు, మిగతా యువకులు చేస్తున్న పోరాటం, ఒరిస్సాలో అయితే దాడులు విపరీతంగా పోలీసులు దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొడుతున్నారు విపరీతంగా. అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. ఒకవైపు మణిపూర్ కానీ, నోయిడా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఇట్లా అనేక రాష్ట్రాలు ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. అనేక కష్టాలతో ఎదురు తిరిగిన వాళ్లను అణిచివేత, ఇంకొక ప్రజల మధ్య ఘర్షణ, ఇన్ని జరుగుతూ ఉంటే ఈ దేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి మోడీ కనీసం పట్టించుకోకుండా ఊరు గాలిపోతూ ఉంటే సముద్రం ఒడ్డున కూర్చొని పియోన వాయించినట్టు ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే బెంగాల్కి పోయి దాన్ని జాల్మూరి అంటారు. బెంగాల్కి పోయి మనం బూందీ అనుకుందాం, బూందీ బుక్కుతున్నాడు ఆయన, ఎంజాయ్ చేస్తున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడు ఎలక్షన్ల కోసం. అక్కడ జరుగుతున్న పరిస్థితి గురించి కనీసమైన అవగాహన ఉందా? మణిపూర్లో ఇవాళ ఆ విధంగా రగలడానికి కారణం బీజేపీ కాదా?
గుజరాత్లో ఆ పరిస్థితి రావడానికి బీజేపీ కాదా? నోయిడాలో బీజేపీ కారణం కాదా? ఇవాళ మిగతా ఆదివాసుల మీద దాడులకు బీజేపీ కాదా? ఆ సమస్యను పరిష్కరించే కనీస బాధ్యత కూడా ప్రధాని మోడీకి లేకుండా పోయిందా? మణిపూర్లో రాకెట్ లాంచర్ చేయడం వల్ల 2 చిన్నపిల్లలు చనిపోయారు. అక్కడితో స్టార్ట్ అయింది ఈ మధ్య దాదాపు 15-20 రోజులు, నెల రోజులుగా. రాకెట్ లాంచర్స్ ఎవరు వేసి చంపారు వాళ్ళిద్దరిని అనేది ప్రభుత్వం ఇప్పటివరకు తేల్చలేదు. పిల్లలు చనిపోయింది మైతీ కుటుంబంలో. మైతీలు ఇదంతా చేసింది కుక్కీలే అంటున్నాయి. కుక్కీ మిలిటెంట్లే ఇవి చేశారని మైతీలు ఆరోపిస్తున్నారు. కుక్కీ మిలిటెంట్లు కానీ కుక్కీలు కానీ దాన్ని ఖండిస్తున్నారు. మేము చేయలేదని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా కుక్కీలు చేయలేదు అని చెప్తున్నది, కానీ ఎవరు చేశారనేది ఇప్పటివరకు తెలియలేదు. మొత్తం ఈ పరిస్థితుల్లో 2 చనిపోవడంతో మొదలయ్యి వాళ్ళకి 5 చనిపోయారు. బాంబు దాడులు, అనేక రకాలమైన దాడులు, అనేక మంది చనిపోతున్నారు. రోజు అక్కడ మహిళలు, వందల వేల మంది మహిళలు కాగడాలు పట్టుకొని రోడ్ల మీద ఊరేగింపు తీస్తున్నారు. ఒక్కసారి విజువల్ చూడండి మీరు. ఊరేగింపులు తీస్తున్నారు. ప్రభుత్వము మా జీవితాలను నాశనం చేస్తున్నది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒకతనైతే మేము సర్వనాశనం అయిపోతుంటే ఇండియా ఏం చేస్తుంది అని మాట్లాడుతున్నాడు. ఇండియా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాం మనం? ఆ రాష్ట్రాలు మనకే కావాలి, మనవే అవి. వాటి మీద వచ్చే ఖనిజ సంపద మనది. మన ప్రభుత్వాలు అక్కడ ఏర్పడాలి, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడాలి, దోచుకోవాలి. కానీ అక్కడ సమస్యలతో అల్లకల్లోలం అయిపోతున్నా, చచ్చిపోతున్నా, అనేక మంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు, అనేక మంది మహిళలు, యువకులు హాస్పిటల్ పాలై ఉన్నారు. హాస్పిటళ్ల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఎవరు? సిఆర్పి పోలీసు. కొన్ని వందల మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఎందుకోసం మోహరించారు? వీళ్ళ మీద దాడులను ఆపడానికి కాదు, ప్రజల నిరసనలను ఆపడానికి వందల మంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. వాళ్ళు చేస్తున్న దాడులకు మళ్ళీ గాయాలే పాలవుతున్నారు ప్రజలు. అల్లకల్లోలం అవుతున్నారు. మణిపూర్ను కాపాడాల్సింది ఎవరు? ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం? మణిపూర్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు? ఎవరి మద్దతుతో ఎవరు పరిపాలిస్తున్నారు? అక్కడ ఎవరి కోసం పరిపాలిస్తున్నారు? మైతీలు కుకీలు కొట్టుకొని చస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళిద్దరి మధ్య అవగాహన కల్పించడానికి, సామరస్య ధోరణితో వాళ్ళు జీవించడానికి కావలసిన ఏ పనైనా వీళ్ళు చేస్తున్నారా? మొదటి రోజు నుంచి గత ముఖ్యమంత్రి, మైతీ ముఖ్యమంత్రి కుకీలకు వ్యతిరేకంగా ఆయన చేసిన కుట్రలన్నీ బయటకు వచ్చినాయి. కుక్కీలను చంపడానికి, దాడులు చేయడానికి కుట్రలన్నీ బయటకు వచ్చినాయి. 2 కుక్కీ మహిళలను నగ్నంగా వందల మంది ఊరేగించి కొట్టుకుంటూ ఊరేగించిన సంఘటన దేశం దిగ్భ్రాంతిగా చూసింది. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతిగా చూసింది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ కూడా అదే పరిస్థితులు మళ్ళీ తలెత్తుతున్నాయంటే ఎవరు కారణం? ఇక గుజరాత్లో గ్యాస్ సమస్య ఒక నెల రోజుల క్రితం సమస్యగానే మనం అనుకుంటున్నాం. ఇప్పటికీ ఏ మీడియా కూడా గుజరాత్ పరిస్థితి కానీ, ముంబై నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళ పరిస్థితి కానీ, గుజరాత్లోని ఒక్క సూరత్ పట్టణమే కదా అనేక పట్టణాల నుంచి పారిపోతున్న వలస కార్మికుల పరిస్థితులు కానీ ఏ నేషనల్ మీడియా కానీ ఏ మీడియా కూడా ఇప్పటి వరకు కనీసం వార్తగానైనా ప్రచురించలేదు, ప్రసారం చేయలేదు. అక్కడ వందలాది మంది కార్మికులు పారిపోతున్నారు. గ్యాస్ దొరక్క అన్నం వండుకోవడానికి, కర్రలు పొయ్యి పెట్టుకోవడానికి ఇంటి ఓనర్లు ఒప్పుకోకపోవడం వల్ల, కనీసం బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం వల్ల, గోధుమలు రొట్టె చేసుకోవడానికి గోధుమలు కొనుక్కోవడానికి డబ్బు లేకపోవడం వల్ల ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. గ్యాస్తో నడిచే ఫ్యాక్టరీలు దాదాపు 80-90 ఫ్యాక్టరీలు మొన్ననే గ్యాస్తో నడిచే ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కార్మికులకు పని లేదు. మూతపడితే కార్మికులకు జీతం ఇవ్వాలి చట్ట ప్రకారం. కార్మికులకు జీతాలు లేవు. ఎవ్వరు పర్మనెంట్గా రాతపూర్వక ఒప్పందాలతో చేరిన కార్మికులు కాదు. ఇప్పుడు భారతదేశంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే కార్మిక చట్టాలు కూడా లేవు. కార్మికులు కాపాడేవారు లేరు. కాబట్టి అక్కడ కంపెనీలన్నీ మూసుకొని పోతే వాళ్ళకు పైసా ఆదాయం లేదు. ఏ నెల జీతం ఆ నెలలోనే ఖర్చు అయ్యే పరిస్థితి. ఆ నెల జీతం వస్తేనే ఇంటికి కిరాయి కట్టుకోవాలి, ఆ నెల జీతం వస్తేనే బియ్యం కొనుక్కోవాలి, పిల్లల స్కూల్కి ఫీజులు కట్టాలి. వాళ్ళకు వచ్చే జీతం ఎంత? 5,000, 6,000, 10,000 లోపు జీతగాళ్ళు అందరూ అష్ట కష్టాలతో బతుకుతున్నారు. సూరత్ లాంటి టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు, ఇంకా అనేక రకాల కంపెనీలు ఉన్నాయి సూరత్లో. ఇంకా అనేక పట్టణాల్లో వేరు వేరు కంపెనీలు ఉన్నాయి. 100-150 దాకా ఫ్యాక్టరీలు, కంపెనీలు మూసేశారు గ్యాస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఆ కార్మికులు మొత్తం వేల మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. కార్మికులకు గ్యాస్ లేక చాలామంది పని ఉన్నా సరే గ్యాస్ లేని పరిస్థితి, తిండి తినే పరిస్థితి లేదు. గ్యాస్ కొనుక్కోవాలంటే బ్లాక్లో 2,000, 3,000, 4,000. నిన్న ఒక కార్మికుడు చెప్తున్నాడు, విన్నా సోషల్ మీడియాలో, 5,000 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ మనకు 800కో 900కో 1,000 రూపాయలకు వస్తుంది. ఆ పరిస్థితి కార్మికులు ఏం చేయగలరు? వాళ్ళకు వచ్చే 6,000, 7,000 జీతంతో 4-5 పెట్టి గ్యాస్ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి ఉంటుందా వాళ్ళకి? దాంతో కార్మికులు పారిపోతున్నారు. వందల మంది ఒకేసారి ట్రైన్లు ఎక్కుతున్నారు. వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నోయిడా గురించి ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశాను. ఢిల్లీలో భాగమైన నోయిడా, కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఆ నోయిడాలో 50,000కు పైగా కార్మికులు తమకు జీతాలు పెంచాలని రోడ్డెక్కారు. పోలీసులు చేసిన దాడి వల్ల వాళ్ళు హింసాయుతం అయిపోయారు.
ఎదురు తిరిగి పోలీసు వాహనాలను పడేశారు, ఫ్యాక్టరీల మీద దాడులు చేశారు. కడుపు మండి ఉన్నది ఏళ్లుగా. వాళ్లకు ఇంక్రిమెంట్ అనేది వాళ్ళ జీవితంలో 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల ఇంక్రిమెంట్లే. అలా ఇంక్రిమెంట్లు చేసుకొని 10 ఏళ్లకో, 20 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 12,000, 13,000 మాత్రమే అయిన వాళ్ళు ఉన్నారు. 6,000కో, 7,000కో జాయిన్ అయ్యి ఆ డబ్బులతో వాళ్ళు ఇంటి కిరాయి ఏం కట్టుకోవాలి, తిండికి సామాన్లు ఏం కొనుక్కుంటారు, పిల్లలకు స్కూల్ ఫీజులు ఏం కడతారు, అసలు ఎలా బతుకుతారు? కనీసం గవర్నమెంట్కి అర్థమవుతుందా? ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళకు దోపిడీ తప్ప ఇంకోటి ఉండదు. ఏ ఫ్యాక్టరీ యజమానులకు కూడా పెట్టుబడిదారుడు అనేవాడే దోపిడీ చేసి సంపాదించడమే వాడి మార్గం. కార్మికుడు బాగున్నాడా బాగాలేడు వాడికి సంబంధమే లేదు. వీడు బాగాలేకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే ఫ్యాక్టరీ వల్లనే ఆరోగ్యం నాశనమైన తీసిపడేస్తారు పక్కకి. చట్టాలు ఏమున్నాయి? చట్టాలన్నీ నాశనం చేసి పెట్టారు. కొత్త వాళ్ళని తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీలు దోపిడీ తప్ప ఇంకోటి లేని కార్పొరేట్ కంపెనీలు లాభాల కోసం కార్మికులను శ్రమ దోపిడీ చేయడమే కాదు, అనేక విధాలుగా అణిచివేస్తున్న కార్పొరేట్ కంపెనీలను ఒక్క మాట అయిన ప్రభుత్వం అంటుందా? ఆ రోజు 3 రోజులు 4 రోజుల పాటు నోయిడాలో కార్మికులు తిరుగుబాటు చేసి మాకు ఇవి కావాలి, వారానికి 1 రోజు వీక్లీ ఆఫ్ లేదు వాళ్ళకి, రోజుకు 12 గంటలు పనిచేయాలి, 8,000 నుంచి 12,000 జీతం. ఎట్లా బతకాలి వాళ్ళు? ఇక ఏ రక్షణ లేదు వాళ్ళకి ఏమైనా గాయాలు ఏమైనా అయితే అసలు పట్టించుకునే నాదులే ఉండవు, బయటికి తోసేస్తారు. ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వం ఎంటర్ అయ్యి చేసింది ఏందయ్యా అంటే, ఏవేవో ఒప్పందాలు చేశాం వాళ్ళతోని, యాజమాన్యంతో అని చెప్పేసి కథలు చెప్తున్నారు స్థానిక కలెక్టర్తో సహా అందరు. అందులో జీతం పెంచాలని ఒక్క మాట లేదు, జీతం మాత్రం పెరగలేదు, అదే జీతం. గొప్పగా చెప్తుంటారు వీళ్ళకి 1 రోజు వీక్లీ ఆఫ్ వచ్చేటట్టు చేసినామని. అదే చట్టం, అది వీక్లీ ఆఫ్ ఉండడం అనేది. గొప్పగా వాళ్ళతో ఒప్పందం చేసుకున్నామని కథలు చెప్తున్నారు వీళ్ళు ప్రభుత్వ అధికారులు. జీతం ప్రతి నెల 10వ తారీఖుల ఖచ్చితంగా ప్రతి నెల జీతం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. జీతం ఇచ్చి తీరాలి, ఒక్కసారి ఇచ్చి తీరాలి అంటే ఏంటి అర్థం? ప్రతి నెల జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నట్టు? అది చట్టం కాదా జీతం ఇవ్వడం? ఇటువంటి అన్ని దుర్మార్గాలు జరిగిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వము యాజమాన్యం వైపు నిలబడుతున్నాయి. జీతం పెంచలేదు, ఇప్పటికీ పెంచకపోగా దాదాపు 350 నుంచి 400 మందిని అరెస్ట్ చేశారు, చిత్రహింసల పాలు చేశారు, కొంతమందిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. కొంతమంది ఇప్పటికీ ఏమయ్యారో తెలియటం లేదు. పోలీసులు పట్టుకెళ్ళిన వాళ్ళలో కొంతమంది ఏమయ్యారో కుటుంబాలు వెతుకుతున్నాయి. నోయిడాలో ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగి వెతుకుతున్నాయి, దొరకడం లేదు. వాళ్ళు అసలు ఎక్కడున్నారో తెలియడం, చచ్చారా బతికారా తెలియడం లేదు. కార్మికులను హింసించడమే కాదు, వీళ్ళకి నాయకత్వం వహించారనే, వీళ్ళకి చైతన్యం కల్పించారనే నెపంతో సామాజిక కార్యకర్తలను అనేక మందిని అరెస్టులు చేశారు. జనచేతన అనే సంస్థ ఆఫీస్ మీద దాడి చేశారు, ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. ఒక ఇంజనీర్ దీనికి అంతటికి కారణం అని చెప్పి ఇంజనీర్ను అరెస్ట్ చేశారు. అతనే మొత్తం దీనికి కారణం. ఏంటి కారణం? కార్మికులకు తమ జీతాలు తాము అడగాలని, తమ వీక్లీ ఆఫ్ తమకు కావాలని అడగాలని వాళ్ళకు చైతన్యం కల్పించడం నేరం అయిపోయిందా భారతదేశంలో? సమ్మె హక్కు భారతదేశంలో. సమ్మె ఎందుకు చేస్తారు? వాళ్ళు పెట్టుబడిదారులు దోపిడీ తప్ప ఇంకోటి చేయరు కాబట్టి, జీతాలు పెంచడం వాళ్ళు ఎన్నడూ చేయని పని కాబట్టి, వీళ్ళు బతుకు కోసం వీళ్ళు సమ్మె చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్న యాజమాన్యం. ఆ సమ్మె హక్కు ఇచ్చింది భారతదేశ చట్టం. నువ్వు దాన్ని రద్దు చేయించవచ్చు బీజేపీ వచ్చి. వాళ్ళకి ఆ చైతన్యం కల్పించడమే నేరం అయిపోయిందా? సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారు. ఇక ఆదివాసుల పరిస్థితి. మధ్యప్రదేశ్లో 15 రోజుల పాటు స్త్రీలు, యువకులు తమ భూమిని ప్రభుత్వము గుంజుకుంటుంటే, భూమిని గుంజుకుంటున్నారు సరే, దాన్ని ఆపలేకపోయారు వాళ్ళు. కనీసం దాని తగ్గ నష్టపరిహారమైనా ఇవ్వండి, తమకు వేరే చోట ప్లేస్ ఇవ్వండి ఉండడానికి అనే కోరిక అత్యవసరమైన కోరిక వాళ్ళది. దానికి ప్రభుత్వం ఒప్పుకోకుంటే వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తూ వాళ్ళు హింసకు పాల్పడలేదు. అనేక రకాల నిరసనలు, చెరువులో, నదిలో దిగి, ఇంత లోతుగా నదిలో దిగి శవపేటికలు చితి పేర్చుకొని దాని మీద పడుకొని, అది రకరకాల రూపాల్లో వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. వేల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. అది యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తప్ప నేషనల్ మీడియా అదొకటి జరుగుతుందనే తెలియదు వాళ్ళకి. ఈ దేశంలో ఆదివాసులు ఉన్నారనే విషయం ఎప్పుడో మర్చిపోయింది మీడియా. నేషనల్ మీడియా కాదు, రీజనల్ మీడియా కూడా, మన మీడియా కూడా ఆదివాసులు ఉన్నారనే విషయం మర్చిపోయింది. మన దగ్గర కూడా ఆదివాసులు ఎప్పుడు గుర్తొస్తాయా అంటే, ఇక్కడ ఆదివాసుల ఎస్టీ మధ్య గొడవ ఉంది కాబట్టి లంబాడీలకు, ఆదివాసులకు, ఇతర గిరిజనుల, గోండులకు
ఎస్టీ రిజర్వేషన్ విషయంలో గొడవ ఉంది. ఎప్పుడైనా గొడవ అయినప్పుడు గుర్తొస్తుంది. గొడవలు ఘర్షణలు తప్ప వీళ్ళకి ఇంకోటి వార్తే కాదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి, అసలు ప్రభుత్వం వాళ్ళని పట్టించుకుంటుందా లేదా, అది రాయడం మన పత్రికల పని లేకపోతే ఛానళ్ళ పని కానే కాదనుకుంటారు వీళ్ళు. వాళ్ళ టీఆర్పీల లొల్లే వేరు అసలు. అట్లా ఏ మీడియా కూడా మధ్యప్రదేశ్లో జరుగుతుందని చూపించలేదు. ఒరిస్సాలో కళింగపట్నం లాంటి అనేక చోట్ల భూములు కోల్పోతున్నారు. ఆదివాసుల భూములు లాక్కొని వేదాంత లాంటి కంపెనీలకు ఇస్తుంది ప్రభుత్వం. వేదాంత లాంటి అనేక కంపెనీలు, అదానీ కంపెనీలు, అంబానీ కంపెనీలు, లాయిడ్స్ లాంటి కంపెనీలకు భూములు లాక్కొని ఇస్తున్నది. అక్రమంగా చట్టవిరుద్ధంగా గ్రామసభ చేసి గ్రామసభలో ఆదివాసులందరూ ఒప్పుకుంటేనే ఆ భూమి ప్రభుత్వం తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలి. కానీ గ్రామసభలే జరగడం లేదు. గ్రామసభలు ఒకవేళ జరిపితే బెదిరించి లోకల్ ఆదివాసులు ఎవరిని రాకుండా బెదిరించి ఇళ్లలో బంధిస్తూ వేరే వాళ్ళ నకిలీ వాళ్ళని తీసుకొచ్చి సంతకాలు పెట్టించి మమ అనిపిస్తున్నారు. ఫోర్జరీ పత్రాలతో భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అట్ట ఒరిస్సాలో చేస్తుంటే ఆదివాసులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నందుకు వాళ్ళ మీద విపరీతమైన దాడులు చేస్తున్నారు. అరెస్టులు చేసి జైళ్ళలో వాళ్ళ నాయకులు అరెస్టు చేసి జైళ్ళలో పెడుతున్నారు. కేసులు, అక్రమ కేసులు అనేకం పెట్టి వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు ఒరిస్సాలో. ఛత్తీస్గఢ్లో అదే పరిస్థితి. ఇందాక మధ్యప్రదేశ్ గురించి కూడా చెప్పాను. ఛత్తీస్గఢ్లో కూడా నక్సలైట్లందరినీ చంపేశాం కాబట్టి ఇక ఆదివాసులు ఏమి చేయరు, భూమి ఈజీగా గుంజుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ ఆదివాసులు తిరగబడుతున్నారు. మా భూమి మేము ఇవ్వం, ఇది మా భూమి, తరతరాలుగా మా తాత ముత్తాతలందరూ ఇదే భూమి మీద బతుకుతున్నాం, మేము ఇవ్వమని వాళ్ళు బలవంతంగా లాక్కుంటున్నారు. పోలీసులు దాడులు జరుగుతున్నాయి. చాలా దారుణం ఉంది పరిస్థితి. భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే చాలా దుర్మార్గంగా తయారవుతుంది రోజు రోజుకు. కొంతమంది వేళ్ల మీద లెక్కబట్టగలిగే అంతమంది పెట్టుబడిదారుల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు అన్యాయం చేస్తుంది. భారతదేశ ప్రజల మీద అణిచివేత ప్రయోగిస్తుంది. దుర్మార్గంగా దాడులు చేస్తున్నది. పోలీసులను ఉపయోగించి, మిలిటరీ బలగాలను ఉపయోగించి దాడులు చేస్తున్నది, చంపేస్తున్నది. ఎవరి కోసం? అదానీ, అంబానీ లాంటి, వేదాంత లాంటి కంపెనీల కోసం, లాయిడ్స్ లాంటి కంపెనీల కోసం. ఇంత జరుగుతుంటే దేశం అగ్నిగుండంలాగా మండిపోతున్నది. మణిపూర్ చూడండి ఒక్కసారి, బాంబులు పడుతున్నాయి, పొగలు, మంటలు రేగుతున్నాయి, ఎంతోమంది చచ్చిపోతున్నారు, గాయాల పాలై హాస్పిటల్ పాలవుతున్నాడు. దేశం మండిపోతూ ఉంటే ప్రధానమంత్రి మోడీ ఏమో ఇవేవి పట్టవు ఆయనకి. 3 ఏళ్ల క్రితం మణిపూర్లో దాదాపు దాదాపు సంవత్సరం అనుకోండి, సంవత్సరం పాటు గొడవలు జరిగి, విపరీతమైన దాడులు జరిగి, అనేక మంది చచ్చిపోయి, 2 మహిళలను నగ్నంగా ఊరేగించి ఇన్ని జరిగినా మోడీ కనీసం మణిపూర్ పోలేదు. ఎలక్షన్లు అయితే తప్ప ఎక్కడికి పోడు ఆయన. ఎలక్షన్ లేకపోతే విదేశాలకు పోతాడు. ఎలక్షన్లు ఉంటే ఆ ఎలక్షన్లో ప్రచారం చేయాలి. ఉట్టి ప్రచారమే కదా, నాటకాలు, డ్రామాలు మస్తుంటాయి ఆయనవి. నేను ఇప్పటివరకు చెప్పిన దారుణమైన పరిస్థితి దేశంలో ఉంటే ఆయన బెంగాల్కి పోయి జాల్మూరి అట తింటున్నాడు. తినొచ్చు, కానీ అదొక పెద్ద డ్రామా. చుట్టూ ఆయన జాల్మూరి తింటుంటే ఇక్కడి నుంచి ఒక వీడియో, ఇక్కడి నుంచి ఒక వీడియో, లోపల నుంచి చిన్న షాప్, అది షాప్ లోపల నుంచి అటువైపు ఒక వీడియో, ఇటువైపు అన్ని వైపుల నుంచి కెమెరాలు పెట్టి ఈయన జాల్మూరి తినడానికి వెళ్ళాడా? జాల్మూరి అంటే ఏమందాము, మన దగ్గర అయితే లేదు జాల్మూరి. దాన్ని ఏమంటారు? మురుమురాలు, బొంగులు, ఇక్కడ బొంగులు అంటాం. అవేవో కలిపి తయారు చేస్తారు దాన్ని. ఆయనే 10 రూపాయలు ఇచ్చి జాల్మూరి ఇవ్వమని అడిగాడు. అరేంజ్మెంట్ కాకపోతే ఏమంటారు? అది ఫోటోషూట్ అయింది. అది జాల్మూరి కాదు ఆయన తిన్నది. ఫోటోషూట్ కోసం వెళ్ళాడు ఆయన. జాల్మూరి తిన్నాడో లేదో పక్కన పెట్టండి, ఫోటోషూట్ కోసం వెళ్ళాడు. చూసావా, అతి చిన్న షాప్లో కూడా మోడీ ఎలా వెళ్ళి తిన్నాడు. ఇప్పుడు ఆ ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తుంటుంది. ఒక పెద్ద డ్రామాలు రక్తి కట్టించడంలో నెంబర్ 1 భారతదేశంలో ఉన్నారు అంటే ఆయనే, మోడీ. ప్రపంచంలోనే ఈయనే కావచ్చు, ఇంకెవరు లేరేమో. ఆ డ్రామా రక్తి కట్టించాడు, ఆయనతో మాట్లాడడం ఓ అద్భుతం. 10 రూపాయలు ఇచ్చి కొన్న జాల్మూరిని అందరికీ పంచాడు. ఎంత జాల్మూరి వస్తుందో 10 రూపాయలకు. ఆయన డబ్బులు ఇచ్చినట్టు, అవతల ఆయన తీసుకున్నట్టు జాల్మూరి తింటూ డ్రామాలు ఆడుతున్నాడు. బెంగాల్ ఎలక్షన్లో గెలవడం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారు వీళ్ళు. నిజంగానే దేశం కోసం పట్టింపు ఉంటే ఈయనకి మణిపూర్ పోవాలి. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ ఏం జరుగుతుందో పట్టించుకోవాలి. బెంగాల్లో జాల్మూరి కొనుక్కొని తింటూ, బూందీ కొనుక్కొని తింటూ తిరుగుతారా? బీజేపీకి ప్రచారం చేయడానికి ఎవరు లేరా? అమిత్ షా ఏమయ్యాడు? అమిత్ షా చేస్తాడు కదా ప్రచారం. అనేక మంది బీజేపీ నాయకులు ఉన్నారు కదా. సుధేంద్ర అధికారి చాలా ఫేమస్ కదా బెంగాల్లో, ఆ రాష్ట్ర అధ్యక్షుడు. రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. దించవచ్చు కదా అందరినీ. అందరికంటే ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్ ఉన్నాడు కదా, ఎన్నికల కమిషన్
ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నాడు కదా జ్ఞానేష్ కుమార్, ఆయన కంటే గొప్ప ప్రచారకర్త ఎవరు ఉంటారు అక్కడ? సిబిఐ ఉంది, ఈడీ ఉంది, అవసరమైతే ఎన్ఐఏ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్ని ఉన్నాయి కదా మీకోసం బీజేపీ గెలవడానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. కొత్తగా నూబైగా మాత్రం చేసేదే ఉంది. దేశాన్ని కొద్దిగా పట్టించుకోవచ్చు కదా. జాలుమూరి కావాలంటే తర్వాత తినొచ్చు, ఫ్రీగా చాలామంది పెడతారు. పట్టించుకోవచ్చు కదా దేశం. మణిపూర్ని ఎన్నడైనా పట్టించుకున్నాం? అంతకుముందు రగిలిపోయినప్పుడు చావులు అనేకం జరిగినప్పుడు కూడా పోలేదు మణిపూర్. ఇప్పుడు అసలు మణిపూర్లో జరుగుతున్న విషయమే తెలియదేమో ఈయనకి. అంత దారుణమైన పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని ఉన్నాడు. నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటించే ఇలాంటి వాళ్ళని లేపలేము కూడా. ఆదివాసుల పరిస్థితి, గుజరాత్ పరిస్థితి, నోయిడా పరిస్థితి, మణిపూర్ పరిస్థితి పట్టించుకునే నాదుడే లేడా దేశంలో? దీన్ని అరాచకం అంటామా? కావాలనే బీజేపీ కుట్ర పద్ధతుల్లో దేశాన్ని సర్వనాశనం చేసే దిశగా తీసుకెళ్తున్నదా? తమ చేతుల్లో గుప్పెట్లో మొత్తం దేశాన్ని పెట్టుకోవడం కోసం సర్వనాశనం చేసి తర్వాత మొత్తం ఎవ్వరు తనకు ఎదురు లేకుండా తయారు చేసుకోవడం. బెంగాల్లో ఇప్పుడు అదే జరుగుతున్నది. బెంగాల్ ఎప్పటికీ కొరుకుడు పడలేదు ఆయనకి. ఎన్ని చేసినా పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు కరోనా టైంలో ఎలక్షన్స్ 7 ఫేజుల్లో జరుగుతున్న ఎలక్షన్స్ 7 ఫేజుల్లో వద్దు, కరోనా ఉంది, పరిస్థితి బాగాలేదు, 2 ఫేజుల్లో పెట్టామని ప్రతిపక్షాలు అడిగినాయి. ప్రజలు అడిగారు 7 ఫేజుల్లో జరగాల్సిందే అని ఆ రోజు మరీ కక్ష కట్టి 7 ఫేజుల్లో. ఎందుకు 7 ఫేజుల్లో అయితే పోలీసులను మొత్తం 7 ఫేజుల్లో పోలీసులను దించి ఇక్కడ అయిపోగానే అక్కడ అయిపోగానే ఇక్కడ మొత్తం పోలీసులు అంటే ఆ బెంగాల్ పోలీసులు కాదు, సిఆర్పిఎఫ్ వాళ్ళని తన చేతుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా చేయాలి. మళ్ళీ ఇప్పుడు అదే 2 ఫేజుల్లో చేస్తున్నారు. దానికోసం సిఆర్పిఎఫ్ బలగాలను మొత్తం దించాడు. కలకత్తాలో ఒక మీటింగ్ నిన్ననో మొన్ననో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ రకరకాల ఈ పారామిలిటరీ బలగాలన్నిటికి సంబంధించి అధికారులను బలగాలను తీసుకొచ్చి అక్కడ మీటింగ్. బెంగాల్లో మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు కలకత్తాలో వాళ్ళట కలకత్తాలో స్వతంత్రంగా బాగా ఎన్నికలు జరిగేందుకు ఎలా పనిచేయాలి అనేది నిర్ణయిస్తారట కలకత్తాలో కూర్చొని. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలక్షన్లు జరిగే టైంలో ఇట్లాంటి మీటింగ్ జరుగుంటుందా? 1000 మందితో పారామిలిటరీ బలగాలతో ఒక సమావేశం జరుగుంటుందా? ఇన్ని చేస్తున్నాడు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ మీద ఈడీ దాడులు జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న టైంలో ఒకవైపు పోలీసు పారామిలిటరీ బలగాల దాడులు జరుగుతున్నాయి. ఇంకొక వైపు ఈయన విష ప్రచారం చేస్తున్నాడు. మోడీ కావచ్చు, మిగతా బీజేపీ నాయకులు కావచ్చు, రకరకాల ప్రచారాలు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి విష ప్రచారం, దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడుకుందాం. రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ ఎట్లా గెలవాలి? ఇప్పుడు ఎట్లా గెలిచే అవకాశమే ఉంది మీకు. ఎన్నికల కమిషన్ మీ చేతుల్లో ఉంది. 90 లక్షల మందిని తీసేశారు. మీకు పడే నోట్లన్నీ తీసేశారు. మీరే గెలుస్తారు. కనీసం దేశాన్ని పట్టించుకోండి. ఎట్లా గెలిచేటట్టున్నారు కదా, దేశాన్ని పట్టించుకోండి. అన్యాయం అయిపోతున్నారు ప్రజలు. దుర్మార్గంగా ఉంది దేశ పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి పట్టించుకోకుండా నువ్వు జాల్మూరి తింటాను, నాటకం ఆడతాను. ఏంది పరిస్థితి దేశానికి? కర్మ. నీలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు ఏంటి దేశ పరిస్థితి? ఇట్లాంటి పరిస్థితి నుంచి దేశం బయటపడాలంటే ఈ మోడీ లాంటి నిజంగా పరిపాలన చేతగాని కార్పొరేట్లకు మాత్రమే ఈ దేశ వనరులను దోచిపెట్టే, వాటన్నిటినీ మించి డ్రామాలతో ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి నవ్వుతాడు, ఒకసారి బూందీ తింటాడు, ఏదేదో చేస్తుంటాడు. డ్రామాలతో ఎలక్షన్లో గెలవడం మాత్రమే పనిపెట్టుకున్న ఇట్లా మోడీ లాంటి వాడు మోడీ లాంటి వారు ఈ ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఈ దేశ పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఆశించడం మన బుద్ధి తక్కువ పని. థ్యాంక్ యూ వెరీ మచ్.